ఈ మధ్య చూసుకుంటే మోసగాళ్ళు, కీటకాలు మరీ రూట్ మార్చి మరీ స్కామ్‌లు చేస్తా ఉన్నారు. అంటే యూపీఐ టు క్యాష్ ఇది కొత్త తరహా మోసాలు చేస్తా ఉన్నారు. ఈ ఆన్‌లైన్ మోసాలతో ఒకప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఒక షాప్‌కెళ్ళి నాకు క్యాష్ కావాలి, మీకు ఆన్‌లైన్ చేస్తాను కావాలంటే మీకు 10%, 15% కమిషన్ తీసుకోండి. నా ఆన్‌లైన్ మనీ మీరు తీసుకొని క్యాష్ ఇవ్వండి అంటూ వస్తా ఉన్నారు. సో, జనరల్‌గా జరిగేది జరుగుతా ఉంటది. రోజువారీగా ఎవరైనా క్యాష్ కావాలనుకుంటే వారు ఆన్‌లైన్ త్రూ తీసుకొని మనం వాళ్ళకి క్యాష్ ఇస్తా ఉంటాం. సో, ఇలాంటి తరహా మోసాలు జరుగుతా ఉన్నాయి. మీరు భ్రమపడి కొంతమంది బయట వ్యక్తులకి మీరు క్యాష్ ఇచ్చారా? అంటే కమిషన్ ఇస్తామంటూ నమ్మించినప్పుడు మీరు క్యాష్ ఇచ్చారో మీరు మోసపోయినట్టే. 30,000, 40,000, లక్ష ఇలా ఆన్‌లైన్‌లో తీసుకొని క్యాష్ తీసుకుంటున్నారు. మీరు తీసుకున్న మరుక్షణమే మీ అకౌంట్‌లో ఫ్రీజ్ అయిపోతా ఉన్నాయి. మీ మీద క్రిమినల్ కేసులు ఫైల్ అవుతా ఉన్నాయి. సో, ఇలాంటి టెక్నికల్‌గా చాలా జరుగుతా ఉన్నాయి. ఇలాంటి టెక్నికల్ విషయాల గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు విజయ్ ఘోష్ గారు. సో, విజయ్ గారు చెప్పండి. ఈరోజే చూసుకున్నాం మన హైదరాబాద్‌లోనే 2 కేసులు జరిగాయి. ఒక వ్యక్తికి 32,000 క్యాష్ ఇచ్చి ఆన్‌లైన్ తీసుకున్నాడు. క్యాష్ తీసుకున్న అతను వ్యాపారి ఎవరైతే ఉన్నాడో 2 రోజులు అతని అకౌంటే ఫ్రీజ్ అయిపోయింది. చెక్ చేసుకుంటే అతని మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అండ్ ఇలాంటి ఇంకో దగ్గర మినీ ఏటీఎం దగ్గర కూడా ₹1,00,000 తీసుకున్నాడు, కమిషన్ తీసుకున్నాడు. అతను ఆన్‌లైన్ చేసాడు. వితిన్ 2 ఆర్ 3 వర్కింగ్ డేస్‌లో అతని అకౌంట్ కూడా ఫ్రీజ్ అయిపోయింది. అతని మీద క్రిమినల్ కేసు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. సో, ఏం తరహా మోసం అంటారు? ఎలాంటి మోసం చేస్తా ఉన్నారు? ఇలా ఎందుకు జరుగుతుంది? ఏం ఇలా ఎవరు బయట వ్యక్తులా? బయట రాష్ట్రం ఉంటారా? ఎవరంటారు ఇదంతా? సో, ఇదంతా గూడా బయట రాష్ట్రాల్లో జరుగుతుంది. మెయిన్‌గా నార్త్ వెస్టర్న్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి ఎక్కువగా జరుగుతుంది. ఈ స్కామ్ వచ్చేసరికి స్కామర్ అనేవాడు ఒక వ్యాపారస్తుడి దగ్గరికి గానివ్వండి, ఎవరన్నా అన్నోన్ పీపుల్ దగ్గరికి ఎళ్లి రోడ్ మీద వచ్చి, "సార్ నాకిక్కడ ఏదన్నా అర్జెన్సీ" చెప్తారనమాట. మా ఆవిడకి ఒంట్లో బాలేదు, లేదంటే మా ఫ్రెండ్‌కి యాక్సిడెంట్ అయింది. సో, క్యాష్ అడుగుతున్నారు. వాటెవర్. అంటే దీనిలో 3 ఆపరెండీస్ ఉన్నాయి. మోడస్ ఆపరెండి. 3 చెప్తాను మీకు. ఫస్ట్‌దొచ్చేసరికి ఒకడు వస్తాడు. ₹10,000 నేను క్యాష్ ఇస్తానండి. నాకు ఆ ₹10,000 యూపీఐ, ఫోన్‌పే గాని, గూగుల్ పే గాని చేయండి అని అడుగుతాడు. ఆ 10,000కి గాను నేను ₹1,000 మీకు కమిషన్‌గా ఇస్తాను అని చెప్పేసి కమిషన్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆ ₹1,000కి ఆశపడి ఆ 10,000 గాని, 20,000 గాని, 2,000 గురించి ఆ ₹20,000 స్కామర్ చెప్పిన అకౌంట్‌కి ఆ డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. చేసినమ్మటే ఇతను అక్కడి నుంచి వెళ్ళిపోగానే కొన్ని గంటల వ్యవధిలోనే ఒక సైబర్ క్రైమ్ కేసు అనేది ఫైల్ అవుతుందన్నమాట. వేరే స్టేట్‌లో ఎక్కడ వెస్ట్ బెంగాల్‌లోనో లేదంటే యూపీలోనో ఎక్కడైనా ఒక కేసు ఫైల్ అవుతుంది. అది ఎవరు అంటారంటే, నా అకౌంట్‌లోకి ₹20,000 నాకు తెలియకుండా వచ్చినాయి. ఇది మనీ లాండరింగ్‌కి సంబంధించిన మ్యాటర్ అన్నట్టుగా ఎన్‌సీఆర్‌పీలో డైరెక్ట్‌గా కంప్లెయింట్ చేస్తాడనమాట. ఎవడైతే అకౌంట్ హోల్డర్ ఉన్నాడో వాడు. వీళ్ళందరూ ఒకటే గ్రూప్‌కి చెందినవాళ్ళు. కంప్లెయింట్ చేసినమ్మటే ఆటోమేటిక్‌గా ఎన్‌సీఆర్‌పీ పోర్టల్ నుంచి డైరెక్ట్‌గా బ్యాంక్‌కి ఆ నోటీస్ రావడం, కోర్ట్ నుంచి ఇమ్మీడియేట్‌గా ఆ బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఫ్రీజ్ అవ్వడం అనేది ఇన్‌స్టెంట్‌గా జరుగుద్ది. జరిగిన తర్వాత స్కామరు వ్యాపారస్తుడికి ఫోన్ చేసి, ఆ ₹20,000 దగ్గర నాకు ఒక 1,00,000, 2,00,000 ఇవ్వండి. లేదనంటే గనక నేను కేసు వెనక్కి తీసుకోనని చెప్పి కూర్చుంటాడు. సో, ఆ వ్యాపారస్తుడికి సంబంధించిన అకౌంట్‌లో ఈ 20,000 కాకుండా ఒక 10,00,000, 5,00,000, 2,00,000, 3,00,000 ఏదో ఉంటది. రోజువారీగా అతను వాడుకునే అకౌంట్ కాబట్టి అతను వదులుకోను లేడు. వదిలేసి ఊరుకుంటే కొన్ని సంవత్సరాల పాటైనా అది ఫ్రీజ్ అయ్యి ఉంటుంది అకౌంట్. కేసు ఉంటుంది కాబట్టి. సో, ఈ వ్యాపారస్తుడు మళ్ళీ అక్కడ పోలీస్ స్టేషన్‌కి గాని ఆ కంప్లెయింట్ కాపీ తీసుకొని ఫోన్ చేసినప్పుడు అక్కడ ఐఓ అపాయింట్ అవ్వకపోవడం జరుగుద్ది. లేదంటే ఐఓ అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాంటాక్ట్‌లోకి రాడు. ఎందుకంటే అక్కడ కొన్ని పోలీస్ వ్యవస్థ కూడా కొంచెం వీక్‌గా ఉంది. మనలాగా నంబర్ 3 పొజిషన్, నంబర్ 2 పొజిషన్ ఇప్పుడు తెలంగాణ మన పోలీసులు చూసుకున్నట్టయితే టాప్ 3లో ఉన్నాం మనం. సో, అక్కడ పోలీసింగ్ చాలా డిఫరెంట్ అనమాట. సో, స్కామర్లతో కలిసి అక్కడ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఇటువంటి స్కామ్‌లకు పాల్పడుతూ ఉన్నారు. సో, ఈ స్కామర్ ఈ వ్యాపారస్తుడిని బెదిరిస్తుంటాడనమాట. కేసు వెనక్కి తీసుకొని ఒక ₹1,00,000 ఇస్తే కేసు వెనక్కి తీసుకుంటాను. సో, ఈ వ్యాపారస్తుడు ఆ 1,00,000 వేస్తాడు. ఆ తర్వాత కూడా కొన్ని సంఘటనలు ఏంటంటే కేసు వెనక్కి తీసుకోడు. లేదంటే కేసు వెనక్కి తీసుకొనవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా జరగచ్చు. లేదంటే వాడు వదిలేయను వేయచ్చు. సో, ఈ రకమైన మోసం అనేది ఒకటి జరుగుతుంది. రెండో మోసం వచ్చేసి ఇదే స్కామర్‌ని ఇదే సినారియోలో ఒక స్కామర్ వస్తాడు. ఇందాక ఏమిటి క్యాష్ ఇచ్చాడు లిక్విడ్. ఇచ్చి నేను చెప్పిన అకౌంట్‌కి 10,000, 20,000 ఏయమన్నాడు. కమిషన్ ఇచ్చాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే వాడు వస్తాడు. అంటే వేరే కథలో వచ్చి నా అకౌంట్‌లో ఫోన్‌పే చేస్తాను సార్, నాకు క్యాష్ కావాలి అని అడుగుతాడు. ఇది ఇంకా డేంజర్. ఇది ఏంటంటే ఎక్కువగా స్కామ్ ఫండ్స్ వస్తుంటాయి. స్కామ్ ఫండ్స్ టెలిగ్రామ్ ద్వారా ఈ యొక్క వ్యాపారం అనేది జరుపుతున్నారు స్కామర్లు. సో, ఈ యొక్క స్కామ్ ఫండ్స్ ఏంటంటే ఎవరినో మోసం చేసిన డబ్బులు, లేదంటే ఎవరినో మోసం చేసి తీసుకున్నవి కానివ్వండి, బెదిరించి తీసుకున్నవి కానివ్వండి, లోన్ల పేరిట వసూలు చేసిన డబ్బు కానివ్వండి, లేదంటే క్యాసినోకి సంబంధించిన ఫండ్స్ కానివ్వండి, వీటిని లిక్విడేషన్ చేస్తున్నారు. సో, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క స్కామర్ అనేవాడు ఒక వ్యాపారస్తుడి దగ్గరికి వస్తాడు. ఫోన్‌పే ద్వారా ₹10,000 మీకు కొడుతున్నాను అని అంటాడు. ఆ ₹10,000 కొడతాడు. 9,000 క్యాష్ తీసుకొని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి.
వెళ్ళిపోయిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇతని మీద ఎఫ్ఐఆర్ నమోదవుతుంది అనమాట. అది ఏంటి జెన్యూన్గానే, ఎందుకంటే ఎవరినో మోసం చేసి వచ్చిన డబ్బులు కాబట్టి డైరెక్ట్గా ఇతన్ని టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే స్కామర్ క్యాష్ తీసుకుని వెళ్ళిపోయాడు, వాడు ఎవడో కూడా ఎవరికి తెలియదు. సో ఇక్కడ వచ్చిన డబ్బులు ఇల్లీగల్ వేస్లో వచ్చిన డబ్బులు కాబట్టి ఈ ఈ యొక్క వ్యాపారస్తుడి మీద ఈ ఎఫ్ఐఆర్ నమోదుది, క్రిమినల్ కేసు అనేది ఫైల్ అవుతుంది అనమాట. సో ఈ రకంగా చేస్తున్నారు. మూడో సినారియో ఏంటంటే, ఫస్ట్ చెప్పింది డబ్బులు ఇచ్చి లిక్విడ్ 500 రూపీస్ నోట్స్ ఇచ్చి ఒక 10,000 రూపాయలు ఏదైతే కొట్టించిన దానిలో ఇంకొక స్కామ్ ఏం జరుగుద్ది అని అంటే, ఈ 20,000 రూపాయలు స్కామర్ అకౌంట్ కొట్టాడు వ్యాపారస్తుడు. కొట్టినప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఆ డబ్బుని వేరే వాడిని మోసం చేయడానికి ఉపయోగిస్తాడు. అంటే ట్రేడింగ్ స్కామ్ కానివ్వండి, ఇంకోటి హనీ పాటింగ్ స్కామ్లోనే ఎక్కడో ఫస్ట్ వాళ్ళకి ఆశ చూపించడానికి డబ్బులు ఇచ్చి తర్వాత కోట్లు కొట్టేస్తారు. ఫస్ట్ ఇచ్చిన డబ్బు స్కామర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు, కానీ ఫస్ట్ ఇచ్చిన డబ్బులు ఈ వ్యాపారస్తుడు అకౌంట్ నుంచి వచ్చిన డబ్బు కాబట్టి వ్యాపారస్తుడు ద్వారా వచ్చిన డబ్బు ఈ అకౌంట్లోకి వచ్చి ఆ అకౌంట్ నుంచి ఈ యొక్క మోసం అనేది పాల్పడ్డారు కాబట్టి మళ్ళీ సైబర్ క్రైమ్ కేసు తిరిగి వచ్చి ఈ యొక్క ఆరిజిన్ అకౌంట్ ఎవరు, ఈ వ్యాపారస్తుడి మీద కేసు పడుతుంది అనమాట. సో ఈ రకంగా ఈ ఈ యొక్క స్కామర్లు అనేవాళ్ళు దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసి కామన్ పీపుల్ దగ్గర డబ్బు అనేది కొట్టేస్తున్నారు. రైట్. చూస్తుంటే ఈ మోసాలు మన ఘరానాగా పడతా ఉన్నాయి. అంటే చదువుకున్న మనమైనా కూడా ఎమర్జెన్సీలు ఎవరు ఉన్నాయంటే ఆబ్వియస్గా ఇచ్చేస్తాం, ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉంటాం. తెలిసిన వాళ్ళకైతే సర్టెన్ అమౌంట్, బాగా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే నమ్మేస్తాం. సో ఇలాంటి మోసాల నుంచి బయటపడాలి అంటే వీటి గురి కాకూడదు, ఇలాంటి క్రిమినల్ కేసుల కంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? ఏముండే ఆశ పడకూడదు దేనికి కూడా. సింపుల్ ఒకటి, వాడెవడో కమిషన్ ఇస్తున్నాడు అని చెప్పి అన్నోన్ పర్సన్స్ దగ్గర ఈ రకమైన డబ్బులు మనం తీసుకున్నా వేసినా చివరాఖరికి యూ విల్ ఎండ్ అప్ ఇన్ జైల్. సో ఈ రోజుల్లో ఏంటంటే స్కామర్లు అనేవాళ్ళు రకరకాల మెథడ్స్ యూజ్ చేస్తూ ఉన్నారు మోసం చేయడానికి. సో ప్రతిదీ కూడా డబ్బులు సబ్జెక్ట్, మనం డబ్బులు తెలియని వాడికి వేస్తున్నామనన్నా తెలియని వాడి దగ్గర తీసుకుంటున్నామనన్నా 100 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది స్కామే అయ్యి ఉండొచ్చు. వితౌట్ రీజన్ మన అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయి అన్నా, వితౌట్ రీజన్ వాడు ఎక్కువ ఆఫర్ చేస్తున్నాడు అనన్నా, వితౌట్ రీజన్ ఎందుకు రీజన్ ఉండదు? వాడు అంత ఆఫర్ చేస్తున్నాడు కమిషన్ అంటే 10,000 రూపాయలకి 1,000 రూపాయలు వాడు కమిషన్ ఇస్తున్నాడు అని అంటే వాడికి చేత కాదా? క్యాష్ తీసుకోలేడా, పంపించుకోలేడా? 1,000 రూపాయలు ఆఫర్ 100 రూపాయలు ఆఫర్ చేయాలి. సో వాట్ ఎవర్ ద రీజన్ మేబీ. బట్ అన్నోన్ పీపుల్ దగ్గర ఈ డబ్బులు అనేవి తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ చేయకూడదు. తెలిసిన వాళ్ళంటే నడుస్తూ ఉంటుంది, ఆ అర్జెన్సీ అనేది తెలుసు, మన చుట్టాలు లేదంటే వాళ్ళంటే తెలుసు. కానీ అన్నోన్ పీపుల్ దగ్గర ఇలాంటి ట్రాన్సాక్షన్ అనేది చేస్తే చివరాఖరికి ఇది జైలుకే వెళ్ళాల్సి ఉంటుంది, ఈ కేసులు పడతాయి, అనవసరమైన న్యూసెన్స్కి వస్తాయి. అట్ ద సేమ్ టైం ఈ ఇందాక చెప్పిన 3 సినారియోల్లో ఎవరైనా వ్యాపారస్తులు కానీ ఈ రకంగా ఆల్రెడీ ఇప్పుడు బెదిరించబడుతుంటే, ఆల్రెడీ ఇప్పుడు లైవ్లో చూస్తున్నా కూడా డైరెక్ట్ మీరు ఎవరు కూడా స్కామర్కి డబ్బులు వేయొద్దు. మీరు డైరెక్ట్గా ఏదైనా అడ్వకేట్ని హైర్ చేసుకొని మీరు దాన్ని కోర్ట్ ఆఫ్ లా చూసుకోవడం మంచిది. మీరు స్కామర్కి డబ్బులు ఇస్తే వాడు అడుగుతూనే ఉంటాడు, ఇంకా బెదిరిస్తూనే ఉంటాడు. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి 1000 ఆఫ్ కిలోమీటర్ 2,000 కిలోమీటర్లు 1,500 కిలోమీటర్ల అవతల ఉన్న స్టేషన్కి వెళ్ళాలన్నా వీళ్ళకి ఇబ్బంది. సో ఎందుకులే డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది కానీ ధోరణిలో వ్యాపారస్తులు కానీ చాలామంది మోసపోయే వాళ్ళు ఉన్నారు. సో అలా స్కామర్కి డబ్బులు పే చేయొద్దు అని చెప్తున్నాను. రైట్. ఏదైతే ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయో, సో 1,500 కిలోమీటర్ ట్రావెల్ చేయలేక ఇచ్చేస్తామని అంటున్నారు. సో తెలిసిన వాళ్ళకి చేయకూడదు అంటారు. ఇలాంటి ఈ మోసాలు కాకుండా ఇంకేమన్నా కొత్త తరహా ట్రై చేస్తా ఉన్నారంటారా వీళ్ళు? కొత్త తరహా అంటే రోజుకు ఒక కాన్సెప్ట్తో వస్తూనే ఉన్నారు. ఎన్ని రకాలుగా మనం ఎడ్యుకేట్ చేస్తున్నా, ప్రజలు ఎడ్యుకేట్ అవుతున్నా కూడా ఏదో ఒక రకంగా కొత్త పుంతలు తొక్కుతూనే ఉన్నారు. బట్ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నాను. ఈ మనీ సబ్జెక్ట్ వచ్చేసరికి, అన్నోన్ పీపుల్తో ట్రాన్సాక్షన్స్ అనేసరికి, లేదంటే ఇంకోటి కానివ్వండి, డబ్బు కాసపడి ఇలా చేశారంటే 100% ఈ సైబర్ క్రైమ్ కేసులు అనేవి ఫైల్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఇందాక చెప్పిన సినారియోస్లో సో ఇంకోటి కూడా మెయిన్గా ఏంటంటే, ఆల్రెడీ చాలా హైకోర్ట్స్ మన ఇండియా వైడ్గా, హర్యానా కానివ్వండి, కర్ణాటక హైకోర్టు కానివ్వండి, ఆల్రెడీ ఏం చెప్పారంటే ఇటువంటి సైబర్ క్రైమ్ కేసులు జరిగినప్పుడు లేదంటే ఇలాంటి అమౌంట్లు ఫ్రీజ్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ స్టేషన్ కానివ్వండి, ఎక్కడైతే ఏ స్టేట్లో అయితే వాళ్ళు ఫైల్ చేస్తారో ఆల్రెడీ రూలింగ్ ఉంది, హైకోర్టు రూలింగ్. ఎంత డబ్బు అయితే డిస్ప్యూట్ వచ్చిందో అంత డబ్బుని లీన్ బ్యాలెన్స్లో పెట్టాల్సిన అవసరం ఉంది. బట్ ఇక్కడ చాలా మటుకి ఏం చేస్తున్నారంటే ఎన్సీఆర్పీ పోర్టల్ కూడా అదే డెసిషన్ తీసుకోవాలి. బట్ ఇక్కడ హోల్ అమౌంట్, ఇప్పుడు తను 20,000 రూపాయలే కదా డిస్ప్యూట్, 20,000 రూపాయలు డిస్ప్యూట్ ఉంది, అది స్కామర్కి కానీ ఈ వ్యాపారస్తుడికి కానీ ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళ దాంట్లో ఒక 5 లక్షల రూపాయలు అంటే 5 లక్షల రూపాయలు కూడా ఫ్రీజ్ చేస్తున్నారు. సో అది ఇల్లీగల్, అట్లా చేయకూడదు. డిస్ప్యూట్ ఎంత అమౌంట్ ఉందో 20,000 రూపాయలు 30,000 రూపాయలు అంతవరకే ఫ్రీజ్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు బెటర్ కన్సల్ట్ అడ్వకేట్ అండ్
గో త్రూ లీగల్లీ. బట్ స్కామర్కి డబ్బులు అనేవి అట్లా పంపించద్దు అనేది నేను చెప్తున్నాను. రైట్, విన్నారు కదా ఎక్స్పర్ట్ ఏం చెప్పారో. ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఎవరైనా స్కామర్ ఇలాంటి స్కామ్కి గురైనా ఎవరు గుర్తుపట్టలేము, అంటే ఇలాంటి మోసపోతామని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కాబట్టి ఒకవేళ తెలియకుండా మోసపోయినా కూడా స్కామర్కి భయపడకండి, ఎట్టి పరిస్థితుల్లో వారు చెప్పేది వినకండి. వారు బెదిరించినా ఏమన్నా కూడా మీరు ధైర్యం చేసుకొని నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారి మీద కంప్లైంట్ చేయండి. ఎందుకంటే మీరు లాస్ అయ్యారు కాబట్టి మీరే కంప్లైంట్ చేయాలి, మీ మీదకి వస్తుందని చెప్పి మీరు భయపడకుండా ఉంటే అది ఇంకా పెద్ద ఇష్యూ అవుతుంది. కాబట్టి మీరు భయపడకుండా ఒకవేళ స్కామ్కి గురి కాకుండా మ్యాక్సిమం ట్రై చేయండి. ఒకవేళ మన ప్రమేయం లేకుండా జరిగిపోయినా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే రేజ్ చేయండి. ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో పవన్ వాయిదేవ్, RTV. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.